ఒకటి గుర్తుంచుకోండి జన సైనికులు, మీరు ఒక రెట్టింపు ఉత్సాహంతో మా పార్టీ నాయకులు నుంచున్న చోట చేస్తే మా పార్టీ నాయకులు మీరు నుంచున్న చోట డబల్ ఉత్సాహంతో చేస్తారు. మీ నాయకుడు వ్యవహరించిన తీరు, మా నాయకుడు అక్రమ అరెస్టు సందర్భంగా మీ నాయకుడు వ్యవహరించిన తీరు, అంతేకాకుండా మొన్న తాడేపల్లి గూడెం సభలో పవన్ కళ్యాణ్ గారి స్పీచ్ మా నాయకులు కార్యకర్తల గుండెల్లోకి పవన్ కళ్యాణ్ గారు వెళ్ళిపోయారు. మీరు పనే లేదు. మా సైడ్ నుంచి మేము 100% మీతో కలిసిపోయాం. రేపు విజయవాడ వెస్ట్ నియోజకవర్గంలో మా నాయకులు కార్యకర్తలు అక్కడ జనసేన అభ్యర్థికి ఎంత ఉత్సాహంగా చేయబోతున్నారో మీరందరూ చూస్తారు. పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, ఆయనకు ముఖ్యమంత్రి అవ్వాల్సిన పని లేదు, ఈయన రాజకీయాల్లో రావాల్సిన పని లేదు. వాళ్ళకి బ్రహ్మాండమైన జీతం. మన అవసరం కొద్దీ వారు కలిసి పనిచేస్తున్నారు. ఎంతో హుందాతనంగా అందరికీ ఒకటే చెప్తున్నారు, మన గెలిచే స్థానాల్లోనే మనం పోటీ చేద్దాం ఇద్దరం కలిసి. ఒక ఆవేశం లేకుండా రాష్ట్ర భవిష్యత్తు మనకు ముఖ్యం కాబట్టి మనం సర్దుకుపోవాలని వాళ్ళు ఆలోచించిన తీరు మనం కూడా పాటించాలి. ఇక్కడక్కడక్కడ చిన్న చిన్న విభేదాలు ఉంటాయి, వాటిని మర్చిపోదాం, కలిసి పనిచేద్దాం. అంతేకాకుండా చాలామంది సోషల్ మీడియా వేదికగా మన రెండు పార్టీల మధ్య విభేదాలు సృష్టించడానికి ట్రై చేస్తున్నారు. వాటిని దయించి నమ్మొద్దు, తప్పకుండా అటువంటి వాటికి రెస్పాండ్ అవ్వద్దు. ఆల్రెడీ మేము సెంట్రల్ నియోజకవర్గంలో 3-4 ఇన్సిడెంట్లు అట్లాగే జరిగినాయి. అటువంటి ఫేక్ న్యూస్లు నమ్మొద్దు. ఏదైనా ఇద్దరు ఉన్నారు, వాసు గారు, గద్దె రామ్మోహన్ రావు కలిసికట్టుగా ఒక ప్రోగ్రాం చేస్తారు కాబట్టి మరి అందరూ ఎక్కడ ఇటువంటి వదంతులు నమ్మొద్దు. రెండో విషయం, ఇవాళ ఇక్కడ ఇద్దరు అభ్యర్థులు ఉన్నారు. ఒక అభ్యర్థి రాజకీయ జీవితం, వారి తండ్రి గారి రాజకీయ జీవితం స్టార్ట్ అయిందే తెలుగుదేశం, వారి చివరి దశలో కూడా తెలుగుదేశంలోనే ఉన్నారు. అటువంటి వ్యక్తి ఇవాళ ఇక్కడ చేసే అరాచకాలు చాలా దారుణంగా ఉన్నాయి. వారు రామ్మోహన్ రావు చాలా నిదానంగా ఉంటారు, గొడవలు వద్దంటారు అనే దాంట్లో దృష్టిలో ఉండే ఆ విధంగా బిహేవ్ చేశారు. అంతేకాకుండా ఇందాక పెద్దలు చెప్పినట్టు కన్నతల్లి లాంటి పార్టీ కార్యాలయాన్ని, ఏ పార్టీ అయితే నీకు నీ తండ్రికి రాజకీయ భిక్ష పెట్టిందో అటువంటి పార్టీ కార్యాలయాన్ని ధ్వంసం చేశావు. మా కార్యకర్తలు చాలామంది మీద నువ్వు చాలా రకాలుగా వేధించావు. గుర్తుంచుకో, ఇవాళ నీ ఆటలు సాగవు. నీ గుణదల ఏరియాలో కూడా ఇవాళ మా పార్టీలో కార్యకర్తలు తిరగబడుతున్నారు. మొన్నే జగ్గైపేట నియోజకవర్గంలో తెలుగుదేశం జన సైనికులు ఒక ఎమ్మెల్యే చేసిన దౌర్జన్యానికి రోడ్ల మీద పరిగెత్తిచ్చారు. అటువంటి రోజులు విజయవాడ తూర్పు నియోజకవర్గంలో ఇవాళ నుంచి మళ్ళీ మా జన సైనికులు తెలుగుదేశం కార్యకర్తలు చూపించబోతున్నారు. గుణదల చుట్టుపక్కల కానీ కృష్ణలంకలో కానీ ఏదో భయపడి ఉండాల్సిన పనే లేదు. 2 నెలలు పోలీసు వారి సహకారం కూడా వారికి ఉండదు. రేపు నోటిఫికేషన్ వచ్చిందంటే పోలీస్ డిపార్ట్మెంట్ వారు కూడా వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు, ఏదన్నా మన మీద కేసులు పెడదామని. కాబట్టి నిర్భయంగా ఉండండి. ఏ ఇష్యూ అయినా మేమందరం వస్తాం. ఎటువంటి దౌర్జన్యాలు చేద్దామనుకున్నా, పోలింగ్ బూతుల దగ్గర ఏదన్నా చెయ్యాలనుకున్నా ఏమీ చేయలేరు. ఆ రోజులు అయిపోయినాయి. కాబట్టి అసలు వాళ్ళ చుట్టుపక్కల ఉన్న వాళ్ళే వాళ్ళకి ఎదురు తిరిగే పరిస్థితులు ఉన్నాయి. అంతేకాకుండా మళ్ళీ ప్రజా జీవితంలో కనపడకూడదు. 3వసారి ఓటమితో అతని జీవితంలో మన పార్టీ మీద చేసిన దానికి జీవితంలో ఒక కార్పొరేటర్ కూడా గెలవలేని స్థాయిలో ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఇంకో రెండో వ్యక్తి, మొన్నటిదాకా గద్దె రామ్మోహన్ రావు నా గురువు. గద్దె రామ్మోహన్ రావు బ్రహ్మాండమైన వ్యక్తి. నారా చంద్రబాబు నాయుడు గారు గొప్ప వ్యక్తి. చాలా జైల్లో ఉన్నారు. నేను అక్కడ పూజలు చేశాను, ఎక్కడ పూజలు చేశాను, లోకేష్ గారి దగ్గరికి వెళ్ళి నేను పూజలు చేశానని చెప్పి తాళ్ళు కట్టారు, ఇంకోటి కట్టారు. అసలు విపరీతంగా పోడారు. అయిపోయింది, సీట్ రాదు అని తేలిపోయింది. బయటికి వెళ్తే వాళ్ళకి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు డబ్బులు తీసుకుని సీట్లు ఇచ్చారంట. ఆ వ్యక్తికి కూడా చెప్తున్నా, నీ దగ్గర ఆధారాలు ఉంటే తీసుకురా. నా దగ్గర నువ్వు చేసిన ఆధారాలు ఉన్నాయి. ఏ టీవీ డిబేట్లోకైనా నేను రెడీ. చంద్రబాబు నాయుడు గారు అటువంటి వ్యక్తి అయితే నీకు 2014లోనే సీట్ వచ్చేది కాదు. 2019లో నువ్వు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళిన విషయం, నువ్వు మాట్లాడిన విషయం ఇక్కడ ఉన్న చాలామంది పెద్దలకు కూడా తెలుసు. నేను ఆర్థికంగా ఇబ్బంది పడ్డాను సార్, నేను నుంచోలేనంటే లేదు నువ్వు నుంచోమని చెప్పి 2 సార్లు ₹1 కూడా ఖర్చు పెట్టకుండా మా నాయకులు కార్యకర్తలు, మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారి 2 సార్లు ఎంపీ పదవి పొందావు. కాబట్టి నువ్వేదో జగన్ మెప్పు పొందాలంటే మీరిద్దరూ పొందండి, అంతేగాని మా నాయకులను కానీ కార్యకర్తలు కానీ రెచ్చగొట్టొద్దు.